సమానులు కావాలి. కలియుగమందున పావన జీవన పరిమళము వెదజల్లాలి. జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగన తలమునకెగరాలి. కలియుగమందున పావన జీవన పరిమళము వెదజల్లాలి. జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగన తలమునకెగరాలి. గగన తలమునకెగరాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి. ఓం శాంతి. పాట విన్నారు కదా. భగవంతుడి యొక్క స్మృతి చేయాలి అంటే నిర్మల మనస్సు ఉంచుకోవాలి. అప్పుడు కానీ మన మనస్సు ఎంత శుద్ధంగా అవుతూ ఉంటుందో అంత పరమాత్ముడి స్మృతి మన మనస్సులో నిలుస్తూ ఉంటుంది. మనస్సు బుద్ధిని పవిత్రంగా చేసుకోవాలి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, రాజయోగంతో కర్మలలో కౌశల్యత పెరుగుతుంది. ఇంకా ఇంతకుముందు కంటే కూడా చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా మనం కర్మని చేయగలం. రాజయోగం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే అది తక్కువ టైంలో ఎక్కువ కార్యాన్ని చేయగలుగుతాం. తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియన్సీతో కర్మ చేయగలం. కంటే ఏకాగ్రత పెరుగుతుంది, డిసిషన్ పవర్ పెరుగుతుంది. ఈ విధంగా ఎన్నో శక్తులు మనం రాజయోగంలో పొందుతాం. మరి రాజయోగం అంటేనే పరమాత్ముడితో సంబంధాన్ని జోడించడం. సంబంధం జోడించాలి అంటే స్నేహాన్ని పెంచుకోవాలి, అప్పుడే ప్రాప్తి లభిస్తుంది. మరి స్నేహం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి అంటే మాటికి ఫోన్స్ చేస్తుంటాం, షేర్ చేసుకుంటూ ఉంటాం, ఆటోమేటిక్ ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటాం. చేశారా ఈరోజు హోంవర్క్? గుడ్ నైట్ చెప్పారా బాబాకి? గుడ్ మార్నింగ్. ఫస్ట్ థాట్ అదే వచ్చిందా, ఇంకేమైనా వచ్చిందా? చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఫస్ట్ థాట్ మనకు అది వస్తుందో ఆ డే మొత్తం మనం అదే స్టేజ్లో ఉండగలుగుతాం. ఎందుకంటే ఫస్ట్ థాటే భగవంతుడు శాంతి సాగరుడితో మనకు లింక్ ఉందంటే రోజు మొత్తం మన యొక్క స్థితి చాలా శాంతిగా ఉంటుంది. మళ్ళీ రేపు ట్రై చేయండి. ఇది రోజు ఒక అలవాటుగా చేసుకోండి. నైట్ గుడ్ నైట్, మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇది ఒక్కటి చేసినా మనం లైఫ్ని ఎంతో చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం రాజయోగంలో పొందే శక్తుల యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటాం. అష్టశక్తులు నిన్న కూడా అనుకున్నాం. అష్టశక్తుల్లో అష్టభుజాల్లో ఆయుధాల్లాగా చూపిస్తూ ఉంటారు. ఆ అష్టశక్తులు ఏంటి అంటే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలించే శక్తి, నిర్ణయించే శక్తి, ఇంకా ఎదుర్కొనే శక్తి, సహయోగ శక్తి, సంకీర్ణ శక్తి, సర్దుకునే శక్తి. ఇందులో ఫస్ట్ వన్ సహన శక్తి. ఇది జీవితంలో మనం చూస్తాం, చాలా మనకి అవసరం. అది లేకపోవడం వల్ల జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో గొడవలు, పోట్లాటలు ఇవన్నీ తయారయ్యేది అందుకోసం. ఇంట్లో కూడా చూస్తుంటాం, ఒక్కొక్కసారి చిన్న మాట సహించుకోగలిగాం, ఇతరుల యొక్క చిన్న సంస్కారాన్ని మనం సహించుకోగలిగాం, ఎంతో పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు అంటే ఇంటింటా మహాభారత యుద్ధం మొదలవుతుంది. దీనివల్ల సహనం లేకపోవడం వల్ల. మరి సహన శక్తి మనకు ఎలా వస్తుంది? అక్కడ చూపించారు, ఒక పిల్లవాడు చెట్టుకి రాయి విసురుతూ ఉన్నట్టు. చెట్టుకి ఎప్పుడు రాయి విసురుతాడు పిల్లవాడు? పండ్లు కనిపించినప్పుడు. ఆ పండు తన దగ్గర లేదు, దానివల్ల తను పండు కోసం రాయి విసురుతాడు. అప్పుడు ఆ చెట్టు ఏం చేస్తుంది? పండు ఇస్తుంది. అదేవిధంగా ఎవరైనా మనల్ని ఏదైనా మాట నిందించారు, అప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా అనుకోవాలి, నేను కూడా గుణవంతుని, ఎన్నో గుణాలు నాలో ఉన్నాయి. ఆత్మ గుణస్వరూపం. గుణవంతులనే కదా పండు అంటే రాయి వేసే పండున్న చెట్టుకి. అలానే నేను కూడా అలాంటివాడిని. ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ఆ పరిస్థితిని ఈజీగా సహించగలం. రాజయోగి నిందాస్తుతి
మాన్ అప్మాన్ అన్నిట్లలో స్టేబుల్గా ఉండగలడు. ఇంకా సహించే శక్తి రాజయోగంలో మనకి అన్లిమిట్ వస్తుంది. మనకు కూడా ఇప్పుడు సహనం ఉంది, లేదని కూడా లేదు, కానీ లిమిట్. కొన్నిసార్లు ఎవరైనా రకరకాల ప్రవర్తిస్తుంటే భరిస్తూ ఉంటాం, సహిస్తూ ఉంటాం. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 4 సార్లు చూస్తాం, 10 సార్లు కూడా ప్రయత్నిస్తాం. 11వ వచ్చేసరికి ఎదురు తిరుగుతాం. ఎందుకంటే మన శక్తి లిమిట్. కానీ పరమాత్ముడితో ఎప్పుడైతే మనకు సంబంధం ఏర్పడుతుందో సహనం అన్లిమిట్ లభిస్తుంది. అందుకనే చూపిస్తుంటారు, ఒక రాయి విగ్రహంగా తయారవ్వాలంటే ఎన్నో సుత్త దెబ్బలతో అది సహించాలి. ఒకవేళ సుత్త దెబ్బలు వేసేటప్పుడు అది సహించలేదు, విరిగిపోయింది, ఏమవుతుంది? అది పూజ జరగదు. ఖండిత విగ్రహానికి ఎప్పుడు ఎక్కడ పూజ చేయరు. దాన్ని మ్యూజియంస్లో పెడతారు, గుళ్ళో బయట పెడతారు. మరి ఇప్పుడు మనం మహాత్మగా దైవాత్మగా అవ్వాలి అంటే అన్లిమిట్ సహన శక్తి మనకి రాజయోగంలో లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఇముడ్చుకునే శక్తి. ఇది కూడా జీవితంలో చాలా అవసరం. ఇముడ్చుకోలేకపోవడం వల్ల కూడా ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కొన్ని సాగరం చూపించారు ఇక్కడ. సాగరం ఏం చేస్తుంది? దాంట్లో మీరు ఎంత చెత్త అయినా తీసుకొని వేయండి, పక్కకు నెడుతూ ముందుకు వెళ్తుంది. ఎన్ని రాళ్ళైనా తీసుకొని వెళ్ళి వేయండి, లోపలికి ఇముడ్చుకొని ముందుకు ప్రవహిస్తూ ఉంటుంది. అదే బావిలో చెత్త వేస్తే కొన్ని రోజులకు ఏమవుతుంది? మురిగిపోతుంది. ఆ బావిలో నీళ్లు తాగడానికి కూడా ఉపయోగపడదు. ఇప్పుడు మన మనస్సుని, మన బుద్ధిని ఎలా చేసుకోవాలి? విశాలంగా సాగరంలాగా చేసుకోవాలి. ఎలా అవుతుంది? సాగరుడితో ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకుంటామో మన బుద్ధి సాగరంలాగా అవుతుంది. ఎప్పుడైతే బుద్ధి సాగరంలాగా అవుతుందో ఆటోమేటిక్గా ఇముడ్చుకోవడం ఈజీ అవుతుంది. మనం చూస్తూ ఉంటాం, మనందరికీ కూడా ఇముడ్చుకునే శక్తి ఉంది, కానీ లిమిట్. మన పిల్లవాడు తప్పు చేస్తే ఏం చేస్తాం? అబ్బే మా పిల్లోడు అట్లాంటి వాడు కాదు అంటాం, ఇముడ్చుకుంటాం, మనకు తెలుసు లోపల. కానీ వేరే వాడు పిల్లవాడు తప్పు చేస్తే అందరికి చెప్తాం, వాళ్ళ పిల్లోడు అమ్మో. ఇక్కడ ఇముడ్చుకోగలుగుతున్నాం, అక్కడ ఇముడ్చుకోలేకపోతున్నాం. ఎందుకు? ఇక్కడ నా అనుకుంటున్నాం. కానీ రాజయోగి ప్రపంచంలోని అందరి ఆత్మలని తనవాడిగా భావిస్తాడు. ఎందుకంటే అందరి ఆత్మలకు తండ్రి పరమాత్ముడు. అందరి ఆత్మలు వచ్చిందే పాత్రను అభినయించడం కోసం. ఎవరి పాత్రను వారు అభినయిస్తున్నారు? అందరూ భగవంతుడి సంతానం. అందరి విషయంలో సేమ్ భావన ఉంటుంది. సాగరంలాగా విశాల హృదయం తయారవుతుంది. కానీ రాజయోగంలో మనం ఇముడ్చుకునే శక్తిని పెంచుకోవచ్చు. ఇది కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలకి సొల్యూషన్ ఇస్తుంది. ఈరోజు మానవులు ఇముడ్చుకోలేకపోతూ ఉంటారు. ఇటు విషయాలు అటు విషయాలు ఇటు. ఆల్ ఇండియా రేడియోలాగా చెప్పండి, నిద్ర పట్టదు. కడుపులో ఆపుకోలేడండి అతను అంటారు. కానీ రాజయోగంలో ఈజీ. ఎలాంటి పరిస్థితులు గడిచిపోయినా దాంట్లో ఉన్న సారం ఏంటి, అనుభవం ఏంటి, అది లోపల ఇముడ్చుకుంటాడు. వ్యర్థ విషయాలను పక్కకి నెడతాడు రాజయోగి. ఎందుకంటే జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కొన్నేమో పక్కకి నెట్టాల్సినవి, మర్చిపోవాల్సిన పరిస్థితులు, కొన్నేమో వాటి ఎక్స్పీరియన్స్ మనం దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. సాగరం కూడా అదే, చెత్తని పక్కకు నెడుతుంది, రాళ్ళని లోపల మర్చుకుంటుంది. ఇక్కడ మనం చూస్తాం పరిశీలన శక్తి. ఇది కూడా అవసరం. రోజు రోజుకి ఎన్నిసార్లు మోసపోతూ ఉన్నాం మనం. ఎంతో మంచోళ్ళు అనుకుంటాం, వాళ్ళు మనని మోసపెడుతూ ఉంటారు. మనం ఏదో భావనతో, వాళ్ళ పట్ల ఉన్న నమ్మకంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మనకి పరిస్థితిని మార్చేసి చూపిస్తారు. ఇవన్నిటికీ కారణం, మనం మోసపోవడానికి కారణం పరిశీలన శక్తి మన దగ్గర లేకపోవడం. ఇది కూడా జీవితంలో చాలా అవసరం. అందుకని ఒకసారి చెప్తూ ఉంటారనమాట, ఒక అతని 50-50 అంటే పాపం 50%, పుణ్యం 50% సమానంగా చేస్తాడనమాట. ఇంకా అతను మరణిస్తాడు, ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, నువ్వు సమానంగా చేసావు కాబట్టి నువ్వే సెలెక్ట్ చేసుకో, ఫస్ట్ నరకానికి వెళ్తావా, ఫస్ట్ స్వర్గానికి వెళ్తావా. స్వర్గం ఏంటి నరకం ఏంటి చూపించడానికి తీసుకెళ్తాడు అనమాట ధర్మరాజు. చూపిస్తే ఫస్ట్ స్వర్గం చూపిస్తాడు. అది ఎలా ఉంటుందంటే చాలా శాంతిగా,
ఏం ఆడంబరత కనిపించదు, డల్గా అనిపిస్తుంది ఇతనికి. ఇంకో నరకం దగ్గర తీసుకెళ్తాడు, అక్కడ చాలా ఆర్భాటంగా అనిపిస్తూ ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అందరు నృత్యం చేస్తూ ఉంటారు, మ్యూజిక్స్ వినిపిస్తూ ఉంటాయి, హ్యాపీ ఫీల్ అవుతాడు, అనుకుంటాడు నేను ఇందులోకే వెళ్ళాలి. బయట ఆకర్షణీయంగా ఉంది కానీ లోపల నరకంలో ఏముంటుంది? దుఃఖం, అశాంతి. ఈరోజు మానవుడు కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు ఎక్కడ సుఖం ఉంటుంది, ఎక్కడ దుఃఖం లభిస్తుంది, దేంట్లో మనం సుఖం పొందుతాం తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ కూడా చాలామంది అనుకుంటారు ఏంటి వచ్చి కూర్చోవడమేనా, లైట్ చూస్తూ కూర్చోవాలి అంతేనా, అంతేనా ఇంకేమైనా ఉందా, ఎక్స్పీరియన్స్ ఏమైనా అవుతుందా? ప్రాప్తి ఏదైనా పొందితే కానీ మళ్ళీ మనం ఈ స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం లాగుతూ ఉంటుంది. ఏం ప్రాప్తి లేదు అంటే ఈ 7 రోజులు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడి యొక్క సత్య పరిచయం తెలుసుకుంటున్నాం. ప్రపంచంలో ఋషులు, మునులు, మహాత్మలు ఎవ్వరికీ తెలియని విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఎవ్వరూ పొందలేని అనుభూతిని మనం పొందుతున్నాం. ఇప్పుడు మనం ఎందులో సుఖం, ఎందులో దుఃఖం, ఏది మోసం? ఎందుకంటే రియల్ గోల్డ్ కంటే రోల్ గోల్డ్ చాలా మెరుపునిస్తుంది. మనం కూడా పరిశీలించగలిగినప్పుడే వజ్రాల వ్యాపారి ఏది అసలు వజ్రం, ఏది నకిలీ వజ్రం ఈజీగా పరిశీలించగలడు. రాజయోగి కూడా ఈజీగా ఎదుటివారి భావనలని స్పష్టంగా గ్రహించగలడు. ఈ విధంగా శుద్ధమైన నీటిలో సూర్యకిరణాలు పడినట్లయితే కింద ఉన్న నాచు మొక్కలు స్పష్టంగా కనిపిస్తాయి. మనస్సు శుద్ధంగా ఉంటుంది యోగిది. పరమాత్ముడి యొక్క శక్తి ఉంటుంది, ఎదుటి వాళ్ళ భావాలని స్పష్టంగా గ్రహించగలడు. అందుకని మనం చూపిస్తూ ఉంటారు, ఋషులు మునులు తపస్సు చేస్తుంటే వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళ భావాలను ముందే వాళ్ళకు తెలిసినట్టుగా ఆ యొక్క భావాలను ఈజీగా మనం గ్రహించగలుగుతాం. ఈ విధంగా మనకి పరిశీలన శక్తి పెరుగుతుంది. దాని తర్వాత నిర్ణయించే శక్తి. అక్కడ ఏం చూపించారు? తరాజ్. కోర్టులలో కూడా ఏం చూపిస్తారు? తరాజ్ చూపిస్తారు. కరెక్ట్ నిర్ణయం రావాలి అంటే కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. ముళ్ళు కరెక్ట్గా పైకి ఉన్నప్పుడే మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్. మరి కరెక్ట్ నిర్ణయం సమయానికి కూడా రావాలి. సమయం దాటిపోయిన తర్వాత ఎంత మంచి నిర్ణయం వచ్చినా అది వేస్ట్. మరి సమయానికి కరెక్ట్ నిర్ణయం రావడానికి మన బుద్ధి కరెక్ట్ పరమాత్ముడి పైన, పరమాత్ముడితో లింక్ ఉంటే బుద్ధి తీసుకునే డిసిషన్ కరెక్ట్ బ్యాలెన్స్డ్ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో పిల్లల్ని పెంచాలి అంటే మనకి లవ్, లా రెండు బ్యాలెన్స్ ఉండాలి. ఓన్లీ లవ్ ఉంది, చాలా గారాబం చేసాం, ఏమవుతుంది? పిల్లవాడు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ లా ఎక్కువైపోయింది, చాలా స్ట్రిక్ట్గా ప్రవర్తిస్తున్నాం, ఆ పిల్లవాడు కూడా చెడిపోతాడు. ప్రేమ కూడా ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఒక వెహికల్ నడిపిస్తున్నాం, 2 వీల్స్ బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడే ముందుకెళ్తాం. మన జీవితంలో కూడా వ్యవహారం, పరమార్థం బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడే మనం ఈజీగా ముందుకెళ్ళగలం. మరి రాజయోగం మనకి బ్యాలెన్సింగ్ నేర్పిస్తుంది. ఈ విధంగా మనం చూస్తాం, మనం కూడా నడుస్తున్నాం. సర్కస్లో వాళ్ళు కూడా నడుస్తారు, అక్కడ డబ్బులు ఇచ్చి వెళ్ళి మరీ చూసొస్తాం. ఏం చేస్తారు వాళ్ళు? చిన్న తీగ మీద కూడా నడుస్తారు. ఎలా నడుస్తారు? బ్యాలెన్సింగ్. రాజయోగంలో మనకి అన్నిట్లలో బ్యాలెన్సింగ్ వస్తుంది. ప్రతి విషయంలో కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిషన్ ఇస్తుంది. బుద్ధి ఏకాగ్రత పరమాత్ముడి వైపు ఉన్నప్పుడు మాత్రమే. యోగి బుద్ధి పరమాత్ముడి వైపు ఉంటుంది కాబట్టి నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఎదుర్కొనే శక్తి. ఇది కూడా జీవితంలో చాలా అవసరం. అంటారు జీవితం సమస్యల సాగరం, వస్తూనే ఉంటాయి సమస్యలు. మరి ఆ సమస్యలన్నీ ఎదుర్కోవాలి అంటే సముద్రం దగ్గరికి వెళ్తే ఏమొస్తాయి? అలలు వస్తూ ఉంటాయి. ఈత నేర్చుకుంటే అలలు చూస్తే ఆనందం అవుతూ ఉంటుంది. ఈత రానివాడికి నీళ్ళు చూస్తే భయం వేస్తుంది. మరి రాజయోగి కూడా సమస్యలని అలల్లాగా, ఆటలాగా భావిస్తాడు. ఎందుకు అంటే రాజయోగి దగ్గర శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఎదుర్కొనే శక్తి అంటే చూస్తూ ఉంటాం మనం జీవితంలో అన్నిటికంటే పెద్ద సమస్య అంటే మృత్యు.
మన దగ్గర బంధువులు మన దగ్గర స్నేహితుల యొక్క మృత్యువు మనం తట్టుకోవడం చాలా కష్టం. కానీ రాజయోగికి నాలెడ్జ్ ఉంది. ఆత్మ వినాశనం చెందదు, ఆత్మ అవినాశి. ఆత్మ అగ్నికి తగలబడదు, నీటికి తడవదు, గాలి ప్రభావం దాని మీద ఉండదు. వీటన్నింటికి అతీతమైనది ఆత్మ. ఆత్మ ఈ శరీరాన్ని వదులుతుంది. ఈ పాత్ర కంప్లీట్ అయితే వెళ్ళి ఇంకో శరీరం ధరిస్తుంది, ఇంకో పాత్రను అభినయిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ నాలెడ్జ్ ఉంది, రాజయోగం ద్వారా శక్తి లభిస్తుంది. అట్లాంటి పరిస్థితి కూడా చాలా ఈజీగా మనం దాటిపోవచ్చు. అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి కావాల్సింది మనకేంటి అంటే ఒకటి నాలెడ్జ్ ఉండాలి, ఒకటి శక్తి ఉండాలి. రెండు రాజయోగంలో పొందుతాం కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోవచ్చు. ఇంకా దాని తర్వాత సహయోగ శక్తి. ఈ సహయోగ శక్తి కూడా మనకు జీవితంలో చాలా మంచి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కరు చేయలేని పని అనేకులు సహయోగం ఉంటే ఈజీ. అక్కడ చూపిస్తూ ఉంటారు, గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుడు ఎత్తినప్పుడు అందరూ వేలు సహాయం చేశారు అని కథలలో వింటూ ఉంటాం. వేలు సహాయంతో పర్వతం ఎత్తడం ఏంటి అంటే పరమాత్ముడు చెప్తున్నాడు, మీరందరూ వేలు సహాయం ఇస్తే చాలు, నేను ఈ కలియుగం నరకంని తొలగించి ఇదే సృష్టిలో నేను స్వర్గాన్ని తీసుకురాగలను. వేలు అంటే ఏంటి? 3 భాగాలు. మన యొక్క తనువు, మనస్సు, ధనం. మన యొక్క మనస, వాచ, కర్మన. ఈ మూడింటి ఆధారంతో మనం పరమాత్ముడికి ఎప్పుడైతే సహయోగిగా అవుతామో మనం ఈ యొక్క సహయోగ గుణాన్ని పొందుతాం. అంటే పరమాత్ముడి యొక్క సహయోగాన్ని మనం పొందుతాం. జీవితంలో ఇది చాలా అవసరం. ఒక చిన్న స్టోరీ అంటే సహయోగ గుణం ఉంటే ఎలా అసంభవ కార్యాలను కూడా మనం సంభవం చేయొచ్చు అని. ఒకసారి భగవంతుడు దేవతలందరినీ భోజనానికి పిలుస్తాడు అనమాట. అయితే అసురులందరూ కూడా చేస్తారు, ఎప్పుడు వాళ్ళనే పిలుస్తారు, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు, మేము కూడా వస్తాము. సరే భగవంతుడు రమ్మంటాడు. అసురులు ఏం చేస్తారు అంటే, మేము ముందు తింటాం, ఒకవేళ మీరు ముందు తిన్నారనుకో మొత్తం కంప్లీట్ అయిపోతే మాకేం మిగలదు, మమ్మల్ని ముందు తినని. సరే భగవంతుడు ఆ కండిషన్కి కూడా ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు, అందరికీ చేతులకి కర్రలు కట్టేస్తాడు. అది కండిషన్. సరే అంటారు, ఎందుకంటే భగవంతుడు వాళ్ళ కండిషన్ ఒప్పుకున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. అందరి చేతులకి కర్రలు కట్టేస్తారు. ఆ తర్వాత భోజనం వడ్డిస్తారు, అన్నీ చేస్తారు. తినడానికి వీలవుతుందా? ఇలా అనడానికే లేదు, ఎందుకంటే చేతులకి కర్రలు కట్టడం జరిగింది. అయితే ఈ విధంగా వాళ్ళు భోజనం వడ్డిస్తారు, వాళ్ళు ట్రై చేస్తారు, కానీ పాసిబుల్ కాదు, టైం అయిపోతుంది. వాళ్ళు అసంతుష్టంగా బయటకు రావాల్సి వస్తుంది. తర్వాత దేవతల టర్న్ వస్తుంది. వాళ్ళకు కూడా సేమ్ కండిషన్, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒకరికొకరు తినిపించుకుంటారు. దానికి చెయ్యి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏముంది? సహయోగం. సహయోగ శక్తితో అసంభవ కార్యాన్ని కూడా మనం సంభవం చేయొచ్చు. మనం చేయలేని పని సహయోగంతో మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ రాజయోగంలో మనం పరమాత్ముడి సహయోగాన్ని తీసుకుంటాం. భగవంతుడే మనకి సహయోగకంగా అవుతే ఇంకా ప్రపంచంలో చేయలేని కార్యం ఏదైనా ఉంటుందా? అక్కడ కూడా చూపిస్తారు, పాండవులకి ఏమీ లేదు, ఓన్లీ భగవంతుడి సహాయం ఉంది. అతడి సైన్యం అంతా కూడా కౌరవుల వైపే, కేవలం భగవంతుడు ఒక్కడే పాండవుల వైపు ఉన్నట్టు చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం భగవంతుడి సహాయం తీసుకుంటాం. మరి భగవంతుడి యొక్క సహాయం తీసుకోవాలి అంటే మనం అతడికి సహాయకంగా అవ్వాల్సి ఉంటుంది. భగవంతుడికి సహాయం చేసుడేంటి? ఆయనకి ఏం అవసరం ఉంటుందా? భగవంతుడికి ఏమన్నా అవసరం? భక్తిలో కూడా ఏం చేస్తారు, అన్నీ చేసేటప్పుడు ముందు భగవంతుడి కోసం పక్కకు పెడుతూ ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది భగవంతుడి కోసం పక్కకు పెట్టడం. ఎవరికైనా దానం చేసేటప్పుడు కూడా కృష్ణ అర్పణం, శివ అర్పణం అనుకుంటూ చేస్తూ ఉంటారు. ఆయనకేమైనా ఇస్తున్నారా? ఆయనకేమైనా అవసరమా? అవసరమా ఏమైనా భగవంతుడికి?
భగవంతుడు చెప్తున్నాడు, నాకు సహాయం చేయడము అంటే నేను విశ్వ కళ్యాణం కోసం సృష్టి మీదకి వస్తాను, మీరు మిమ్మల్ని మీరు మార్చుకున్నా చాలు. విశ్వ పరివర్తనలో మిమ్మల్ని మీరు మార్చుకునే పని మీరు చేశారు అంటే పరివర్తన కార్యంలో మీరు కూడా సహయోగకంగా అయినట్టే. ఒక చిన్న పని అయితే మనం చేసినట్టే. మరి మనని మనం మార్చుకోవడానికి మన తనువు, మనస్సు, ధనాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అదే భగవంతుడికి సహాయం. ఎప్పుడైతే ఆ సహయోగాన్ని ఇస్తాం మనం మారుతాం. భగవంతుడు మన కోసం సృష్టిని మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, వ్యక్తులను మారుస్తాడు. మనం ఊహించం అలాంటి మిరాకిల్స్ మనం రాజయోగంలో పొందొచ్చు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏంటి ఒక్కరు మారితే ఏం లాభం, ఆఫీస్లో అందరూ లంచాలు తీసుకుంటారు, నేను ఒక్కడిని తీసుకోకపోతే ఏంటి లాభం, ప్రపంచం ఏమైనా మారుతుందా? కానీ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు ఒక్కడివి మారితే నీకోసం ప్రపంచం మారుతుంది. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటారు. ఒక పిల్లవాడు తండ్రిని చాలా సతాయిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆ తండ్రి తన పని చేసుకోవాలంటే ఇది డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాడికి ఏదో ఒక పని చెప్తే కానీ నన్ను కూల్గా ఉండనిస్తాడు అని ఒక ప్రపంచ పటం తీసుకొచ్చి దాన్ని చింపి పిల్లవాడికి ఇస్తాడు అనమాట. ఇది నువ్వు అతికిచ్చు అని. ప్రపంచ పటం అతికించడం అంత ఈజీ కాదు. అతడు ఏం చేస్తాడు అంటే అటు ఇటు తిప్పుతూ ఉంటాడు అతికించడం కోసం, అందులో నిమగ్నం అయిపోతాడు. అప్పుడు తండ్రి పని చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇతను తిప్పడంలో ఏమవుతుంది అంటే ప్రపంచ పటం అతికి పెట్టడం అతనికి సాధ్యం కాదు. కానీ వెనక ఆ పేపర్ ముక్కల మీద వెనక ఒకదాని మీద కన్ను, ఒకదాని మీద చెయ్యి, ఒకదాని మీద కాలు అవి కనిపిస్తూ ఉంటాయి. అనుకుంటాడు వెనక మనిషిని తయారు చేయడం ఈజీ, వెనక మనిషి బొమ్మ ఉందేమో అని. ఎందుకంటే మనిషి పార్ట్స్ ఎక్కడెక్కడ ఏముంది ఈజీ తెలుసు, దాన్ని యాడ్ చేయడం మనకి ఈజీ అవుతుంది. అది యాడ్ చేసి తిప్పుతాడు. ఏముంటుంది? ప్రపంచపటం. అంటే ఒక వ్యక్తి మారితే ప్రపంచాన్ని మార్చడం ఈజీ. ఒక గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగాడు. ఏదైనా చేయొచ్చు. పరమాత్ముడు అయితే చెప్తుంది, నువ్వు మారితే చాలు, నీ మనశ్శాంతితో విశ్వశాంతి నువ్వు పొందగలుగుతావు. ఈ విధంగా సహయోగము అంటే మన తనువు, మనస్సు, ధనాన్ని మన పరివర్తన కోసం ఉపయోగించుకుంటే భగవంతుడి యొక్క సహాయం మన తోడే ఉంటుంది. అక్కడ కూడా ఖుదా దోస్తు గురించి చెప్తారు. భగవంతుడు ఎలా మనకు ఫ్రెండ్గా సహయోగాన్ని ఇస్తాడు. చాలా భగవంతుడిని ఫ్రెండ్గా ఎప్పుడు తోడుంచుకుంటూ ఉంటాడు అన్నమాట ఒకతను. ఎప్పుడు ఆయన కూడా సుఖంగా, సంతోషంగా, సంపన్నంగా ఉంటాడు. ఆయన జీవితంలో ఏ లోటు లేదు, చాలా సంతోషంగా గడుస్తూ ఉంటుంది. సడన్గా అతనికి ఒక పరిస్థితి వస్తుందన్నమాట. దాంతో అతడు అన్నీ పోగొట్టుకుంటాడు. అయితే అతడు ముందు ఎప్పుడైతే సంపన్న స్థితిలో ఉన్నాడో, కష్టాలు లేవు, ఆ స్థితిలో అతను ఎప్పుడూ భగవంతుడి స్మృతిలో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అడుగుల వెనుక భగవంతుడి పక్కన, ఆయన అడుగులంటే 2 పడాలి కానీ 4 పడుతూ ఉంటాయి. అతనికి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, భగవంతుడు నా తోడున్నాడు. కానీ ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ సమయంలో ఆయన అబ్జర్వ్ చేస్తే 2 అడుగులు ఉంటూ ఉంటాయి. భగవంతుడు లేడు అనుకుంటాడు. ఇంకా భగవంతుడిని చాలా తిట్టడం మొదలు పెడతాడు. ఇన్ని రోజులు నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు నాతోడే ఉన్నావు, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నిన్ను వదిలేయలేదు, నేను ఇప్పుడు పైన ఎత్తుకున్నాను. అప్పుడు ఎన్ని అడుగులు పడతాయి? 2 పడతాయి. అంటే భగవంతుడు కష్టమైన పరిస్థితుల్లో కూడా మనని సహాయం చేస్తాడు. కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతే ప్రాప్తి మనం పొందం. భగవంతుడి సహాయాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా రాజయోగం మనకి చాలా యూజ్ అవుతుంది. భగవంతుడు అందరి యొక్క కళ్యాణార్థమే వచ్చినప్పుడు అందరికీ సహయోగం చేస్తాడు. అందరికీ సూర్యుడు వెలుగునిస్తాడు. కానీ కిటికీ తలుపులు అన్నీ వేసేసుకున్నారు, వెంటిలేటర్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లోకి వెలుగు వస్తుందా? మన పని ఏంటి? రాజయోగంలో మన మనస్సు అనే తలుపులు తెచ్చుకొని పరమాత్ముడి యొక్క శక్తిని తీసుకోవడం. ఒకసారి ఇలానే ఒక అతను ఏం చేస్తాడు అంటే, భగవంతుడి మీద చాలా విశ్వాసం అతనికి, ఎలా అయినా భగవంతుడు వచ్చి కాపాడుతాడు నన్ను. సరే, వాళ్ళ ఊర్లో ఒకసారి తుఫాన్ వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ముందే అందరికి చెప్తారు, తుఫాన్ వచ్చేది ఉంది, అందరూ ఊరు ఖాళీ చేయాలి.
అతను ఏం చేస్తాడంటే నాకు భగవంతుడు వచ్చి సహాయం చేస్తాడు అని అతడు ఖాళీ చేయకుండా అక్కడే కూర్చుంటాడు. నిజంగానే ఊర్లో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి, ఇంట్లోకి కూడా నీళ్ళు వస్తాయి. అతడు వెళ్ళి డాబా మీద కూర్చుంటాడు. ఇప్పటికైనా రామంటే కాదు నాకు భగవంతుడు వచ్చి సహాయం చేస్తాడు. లాస్ట్ అక్కడ హెల్ప్ చేసే గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక పడవను పంపిస్తారు, ఇందులో అయినా ఎక్కి నువ్వు రా. అయినా వినడు. ఇంకా నీళ్ళు పెరుగుతాయి, ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన వెళ్ళి ఇంకా పైన ఎక్కి కూర్చుంటాడు. సరే ఎప్పుడైనా హెలికాప్టర్ తీసుకొస్తాం, నువ్వు ఎక్కిరా. కాదు భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? ఇవన్నీ పంపించింది ఎవరు? భగవంతుడు. అది కూడా అర్థం చేసుకోకుండా మూఢంగా ఉంటే మనం ప్రాప్తిని పొందలేం. అందుకనే పరమాత్ముడు యోగానికంటే ముందు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ చాలామంది రాగానే ఏంటంటే ఏదో పెద్ద స్పీచ్ ఇచ్చేస్తున్నారు. యోగం అంటే మేమేదో అనుకొని వచ్చాం. జ్ఞానం లేకుండా యోగం చేయలేం. జ్ఞానం ఆధారంగా యోగం. అప్పుడే మనం ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే భగవంతుడి యొక్క హెల్ప్ని మనం పొందగలం. ఇది భగవంతుడి హెల్ప్ అని కూడా గ్రహించగలం. సహయోగ శక్తిలో మనం పరమాత్ముడే మనకు సహయోగంగా అవుతాడు. ఇంకా సంకీర్ణ శక్తి. ఇక్కడ తాబేలు చూపించారు. గుళ్ళల్లో కూడా తాబేలు బొమ్మలు పెడుతూ ఉంటారు, కళ్ళకు అద్దుకొని వస్తుంటారు. ఎందుకు తాబేలుని అద్దుకోవాలి కళ్ళకు అంటే తెలియదు. తాబేలు పని ఏంటి అంటే తన కర్మేంద్రియాలను బయటికి తీస్తుంది, కర్మలు చేస్తుంది, తర్వాత లోపలికి ముడుచుకుంటుంది. పైన ఏదైతే చిప్ప ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, లోపల అది సేఫ్గా ఉంటుంది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా తాబేలు సేఫ్గా దాని లోపల ఉంటుంది. యోగి కూడా ఏం చేస్తాడు అంటే తన బాధ్యతలు అయిపోగానే తన సర్వకర్మేంద్రియాలని ఒక్క పరమాత్ముడి పైన ఏకాగ్రం చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? దృష్టిని ఏకాగ్రం, చెవులను ఏకాగ్రం, మనస్సుని ఏకాగ్రం, బుద్ధిని ఏకాగ్రం, అన్నీ ఏకాగ్రం చేస్తాం. ఎప్పుడైతే సర్వ కర్మేంద్రియాలు పరమాత్ముడి పైన ఏకాగ్రం అవుతాయి అప్పుడు పరమాత్మ నుంచి శక్తి మనకు పాస్ అవుతుంది. ఆ శక్తి చుట్టూ ఒక ఓరాలాగా తయారవుతుంది, ప్రకాశ వలయం తయారవుతుంది. ఋషులు, మునులు, దేవతలు వీళ్ళందరికీ కూడా ఒక ప్రకాశ వలయం చూపిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న శక్తి అంటే సంకల్ప శక్తి తరంగాల రూపంలో మన చుట్టూ వ్యాపిస్తుంది. ఎప్పుడైతే మనం పరమాత్ముడి స్మృతిలో ఉంటామో మన చుట్టూ ఓరా తయారవుతుంది. ఆ ఓరా లోపల మనం సేఫ్గా ఉంటాం. ఈరోజు ప్రపంచంలో ఈవిల్ సోల్స్ ప్రభావం, వేరే వాళ్ళ యొక్క ఈర్ష్యా ద్వేషం యొక్క ప్రభావం, లేకపోతే చేతబడుల యొక్క ప్రభావం, ఇంకా దిష్టి తగిలిందంటారు, ఇట్లాంటి రకరకాల ప్రభావం, దృష్టి ప్రభావం, ఇవన్నీ ప్రభావాల నుంచి మనం బయటికి రావాలి అంటే వాటి నుంచి మనం సేఫ్గా ఉండాలి అంటే యోగం అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ కవచం అనేది ఎప్పుడైతే మనం తయారు చేసుకున్నామో అప్పుడు రాజయోగంలో కవచం లోపల మనం సేఫ్గా ఉంటాం. ఇది మనకి తాబేలు పైన ఏదైతే చిప్ప ఉందో ఆ రకంగా మనం తయారవ్వగలం. ఇంకోటి సర్దుకునే శక్తి. ఇక్కడ మనం పెట్టే బెడ్డింగ్ చూపించారు. జీవితం కూడా ఒక ప్రయాణం. ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలి అంటే అన్నీ సర్దుకుంటాం. జీవితం కూడా ఒక ప్రయాణమే. మరి దీని లక్ష్యం ఏంటి? దానికోసం మనం ఏం సర్దుకోవాలి? ప్రయాణం వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలా సర్దుకుంటాం? కావాల్సిన సామాన్ అంతా బ్యాగ్లో సర్దుకుంటాం ఈజీగా. ట్రైన్లో టికెట్ అవసరం, వాటర్ అవసరం, ఏవైనా తినేటి అవసరం, బ్యాగ్లో పెట్టుకుంటాం. అవసరం లేని ఊరికి వెళ్ళిన తర్వాత అవసరం అన్నీ పెట్టెలో పెట్టి లాకేసుకుంటాం. మరి ఇక్కడ కూడా మనం రెండు రకాలుగా సర్దుకోవాలి. ఒకటేంటి, ఈ జీవితంలో మనం సుఖంగా ఉండడానికి. ఇంకొకటి నెక్స్ట్ జీవితంలో మనం శ్రేష్టమైన పదవిని పొందడం కోసం, శ్రేష్ఠ జన్మని పొందడం కోసం సర్దుకోవాలి. ఈ జీవితంలో మనకి ఏం యూస్? గుణాలు, శక్తులు. సర్వగుణాలు భగవంతుడి నుంచి లభిస్తాయి, సర్వశక్తులు భగవంతుడి నుంచి లభిస్తాయి. అప్పుడు మనం ఈ జీవితంలో సుఖంగా ఉండగలుగుతాం. అవి మనం ఆత్మలో నింపుకుంటాం. మనస్సు, బుద్ధిలో మనం నింపుకునే సర్వ శక్తులు, సర్వగుణాలు. ఇంకోటి ఆత్మలో ఇంకో పార్ట్ ఉంది, సంస్కారం. అవి చేసిన కర్మలు స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే రాజయోగి కర్మ చేస్తాడో ఆ కర్మ శ్రేష్టంగా అవుతాయి. పరమాత్ముడి స్మృతిలో చేసే ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మ అవుతుంది. శ్రేష్ఠ కర్మల ఫలం శ్రేష్ఠ జన్మ లభిస్తుంది. కోట్లు సంపాదించాలంటే కష్టం, కానీ కోటీశ్వరింట్లో జన్మ తీసుకుంటే పుట్టగానే ఏమవుతుంది? కోటీశ్వర్ అయిపోతుంది. ఏది ఈజీ మెథడ్? మరి ఎలా తీసుకోగలం?
ఇప్పుడు చేసిన కర్మ మనకి నెక్స్ట్ జన్మలో ఆ ప్రాప్తిని ఇస్తుంది. కొందరు ఏమీ కష్టపడరు, వాళ్ళ జీవితంలో ఎంతో ప్రాప్తి ఉంటుంది. ఎందుకు? వాళ్ళ పూర్వజన్మ ఫలితం. కొందరు జీవితం అంతా కష్టపడతారు, ఏమీ ప్రాప్తి ఉండదు, అది కూడా పూర్వజన్మ ఫలితమే. ఇప్పుడు మనం ఆత్మలో సంస్కారాలు అనేది ఏదైతే ఉందో అందులో మనం శ్రేష్ఠ కర్మలను స్టోర్ చేసుకుంటాం. దాంతో నెక్స్ట్ జన్మ కూడా మనది ఉన్నతమైంది లభిస్తుంది. ఈ జన్మే కాదు, ఈ విధంగా మనం సర్దుకునే శక్తిని కూడా పొందుతాం. అనేక పరిస్థితుల్లో మనకి సర్దుకునే శక్తి ఉంది అంటే ఈజీగా మనం పరిస్థితులని దాటగలం. ఈ అష్ట శక్తులే కాదు, రాజయోగంలో ఏకాగ్రత శక్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే చిన్న పాయింట్ పైన మనం ఏకాగ్రం చేయగలమంటే ఏ విషయం పైన ఏకాగ్రం చేయడమైనా ఈజీ. రాజయోగంలో మెమరీ పవర్ పెరుగుతుంది, ఎందుకంటే మైండ్ ప్లెయిన్ అయిపోతుంది. ప్లెయిన్ పేపర్ మీద చిన్న డాట్ పెట్టండి, స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రింటెడ్ మ్యాటర్ మీద ఇంకా రాయండి, కనిపించండి. ఆల్రెడీ మనసులో చెత్త అన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా ఏదో గుర్తుపెట్టుకోవాలనుకున్నాం, ఏమవుతుంది? కష్టం. కానీ రాజయోగంలో మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. రాజయోగంలో కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ మన కర్మేంద్రియాల పైన కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే మన మనస్సు పైన కంట్రోల్ వస్తుంది, జగజ్జీతులు అయిపోతాం. అన్ని పరిస్థితుల పైన, మన చుట్టూ ఉన్న వ్యక్తుల పైన మనకి కంట్రోలింగ్ వస్తుంది. రాజయోగంలో రూలింగ్ పవర్ పెరుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా ఆర్డర్ ఇస్తే ఏం చేస్తారు? ఫస్ట్ నీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకో, నిన్ను నువ్వు ఆర్డర్ ఇచ్చుకో అంటారు. మనం ఎప్పుడైతే మన అధికారంలో మనం ఉంటాం, ఆత్మ యొక్క అధికారంలో కర్మేంద్రియాలు ఉంటాయి, ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న పరిస్థితులు మన యొక్క ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఈ విధంగా రాజయోగంలో చెప్పాలి అంటే మొత్తం సర్వశక్తులు మనలో వచ్చేస్తాయి. అందులో మెయిన్ అష్టశక్తులు. మరి శక్తులు పొందిన తర్వాత ఏమవుతుంది? మన యొక్క బలహీనతల పైన కూడా మనం విజయాన్ని పొందుతాం. మరి బలహీనతలు ఇందులో కూడా మెయిన్ కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, వికారాలు. వాటి బేస్గానే, వాటి యొక్క అంశాలే మనం ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఆవేశం, ఇవన్నీ వాటి యొక్క పిల్లలు. ఎప్పుడైనా మనం ఏదైనా చెట్టు తీసేసేయాలి అంటే పైనుంచి కొట్టేసుకుంటూ పోయామనుకో, ఎన్నిసార్లు కొట్టేస్తే అన్నిసార్లు ఏమవుతుంది? మళ్ళీ మొలుస్తుంది. లోపల నుంచి పెకిలించి తీసేసామనుకోండి, దాని నుంచి మనం ముక్తి పొందుతాం. రాజయోగంలో అన్ని బలహీనతలకి మూలం వికారాలు. వికారాల కారణంగానే అవన్నీ బలహీనతలు మనని సతాయిస్తున్నాయి. వీటిపైన మనం విజయం పొందాము అంటే మనలో ఉన్న అన్ని బలహీనతలు సమాప్తం. మరి ఎలా? వికారాలను వదిలేయడం అంటే ఎలా? ఒకప్పుడైతే అనుకునేవాళ్ళు అనమాట, వికారాలు అంటే తన కోపమే తన శత్రువు. ఒకప్పుడు చదువుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళని అడగండి, కోపం లేకపోతే ఎవరండి మాట వింటారు? అది ఉండాల్సిందే కదా. పనులు మన మాట వింటారా కోపంగా ప్రవర్తించకపోతే? లోభం లేకపోతే ఎలా బిజినెస్ చేస్తామండి? చేయలేం. అహంకారం లేకపోతే ఎవరు మనకు విలువిస్తారు? ఇస్తారా? ఉండాల్సిందే మినిమం. ఒకప్పుడు శత్రువులు అనుకునే వారిని ఇప్పుడు వాటినే మిత్రులు అనుకుంటున్నాం. రాజయోగంలో మనం ఈ శత్రువుల పైన సంపూర్ణ విజయం పొందుతాం. కోపంతో చేయలేని పని ప్రేమతో సాధించవచ్చు. మనం ఫస్ట్ రోజు బుద్ధుడి గురించి చెప్పుకున్నాం. ఒక డాకును కూడా మార్చగలిగాడు తన ప్రేమ వ్యవహారంతో. అంటే రాజయోగంలో మనం ఎలా వీటిపైన విజయం పొందుతాం? ఫస్ట్ కామ వికారం, శుభకామన పెరుగుతుంది మనకి. మనస్సులో ఎప్పుడైతే శ్రేష్ఠ సంకల్పాలు, మన కోసమే కాదు ఇతర ఆత్మ పట్ల కూడా మనకి శ్రేష్ఠ భావన పెరుగుతుంది. ఎప్పుడైతే శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ భావన మనలో పెరుగుతూ ఉంటుందో కామ వికారం పైన ఈజీగా మనం విజయాన్ని పొందొచ్చు. క్రోధం, క్రోధం అంటే ఉండాలి అనుకుంటాం, భగవంతుడు చెప్తున్నాడు ఉండాల్సిందే ఖచ్చితంగా. కానీ దేనిపైన క్రోధం ఉండాలి మీకు? వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల కాదు క్రోధం. క్రోధం మీదే క్రోధం ఉంచుకోండి, వదిలేం పెట్టకండి. వదిలిపెట్టాలంటే బాధ అనిపిస్తుంది. ఏదైనా మనది అనుకున్న దాన్ని వదలాలంటే కష్టంగా ఉంటుంది, వదలొద్దని చెప్తున్నాడు పరమాత్మ. క్రోధం పైన క్రోధం తెచ్చుకోండి. ఎవరి మీదైనా క్రోధం వస్తే ఏం చేస్తాం? వాళ్ళ ముఖం కూడా చూడం,
అటు నుంచి వస్తుంటే ఇటు తిప్పుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా క్రోధం వస్తుందంటే ఏం చేయాలి? దాని మీద మన కోపం పక్కకు తిప్పేసుకోవాలి, రానివ్వకూడదు. ఎప్పుడు రానివ్వకుండా ఉండగలుగుతాం? మనలో శాంతి పెరుగుతూ ఉన్నప్పుడు మనం రానివ్వకుండా ఉండగలం. ఎంతైతే శాంతి సాగరుడితో మనకు లింక్ ఏర్పడుతుంటుంది అంత మనసు శాంతిగా అవుతూ ఉంటుంది. ఎంత శాంతిగా అవుతుంటే పరిస్థితుల పట్ల రియాక్షన్ అంత పాజిటివ్గా అయిపోతుంటుంది. ఈ విధంగా క్రోధం పైన మనం విజయం పొందగలుగుతాం. ఇంకోటి లోభం. లోభాన్ని కూడా పరమాత్ముడు చెప్తున్నాడు, అస్సలే వదలకండి మీరు, అది ఉండాల్సిందే. కానీ ఇప్పటివరకు మీకున్న లోభం లిమిట్ ఉంది, మీరు అన్లిమిట్ చేసుకోండి. ఇప్పటివరకు మనకున్న లోభం ఎందుకు? మన పరివారానికి యూజ్ అయ్యేది. మా ఇండ్లు బాగుండాలి, మా ఇంట్లో ఫర్నిచర్ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా ఆరోగ్యం బాగుండాలి, దానికోసం మన జీవితం అంతా కష్టపడుతుంది. ఇప్పుడు మన లోభాన్ని ఇంకా పెంచుకోవాలి. మన ఇల్లు కాదు, మన ప్రపంచం, మనమున్న ప్రపంచం అంతా ఆరోగ్యంగా అయిపోవాలి, మనమున్న ప్రపంచం అంతా శాంతిగా అయిపోవాలి, అందరూ సంపన్నంగా ఉండాలి. అప్పుడే మనం సంపన్నంగా ఉండడం వల్ల సుఖం. అంటే రాజయోగి లోభాన్ని ఇంకా పెంచుకుంటాడు, బేహద్ చేసుకుంటాడు, హద్దు నుంచి బేహద్లోకి. పరమాత్ముడు కూడా వదలమని చెప్పట్లేదు, దాన్ని పరివర్తన చేసుకోండి. అప్పుడు మీరే కాదు, ప్రపంచం అంతా సుఖపడుతుంది. యోగి ఆలోచించేదే విశ్వం కోసం. ఇంకోటి మోహం. ఈరోజు మానవులకి అన్నిటి పట్ల మోహం ఎక్కువైంది, వస్తువుల పట్ల, వైభవాల పట్ల, వ్యక్తుల పట్ల. కాబట్టి దుఃఖం అనుభవిస్తున్నారు. మోహం దుఃఖాన్ని ఇస్తుంది, ప్రేమ సుఖాన్ని ఇస్తుంది. పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, మన సంబంధికుల పట్ల ప్రేమ ఉండాలి, కానీ మోహం ఉండకూడదు. నర్సు కూడా ఏం చేస్తుంది? ప్రేమగా పేషెంట్ని చూసుకుంటుంది, చాలా ప్రేమగా తన ట్యాబ్లెట్స్ ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది, తగ్గిపోతుంది, ఇదేం పర్వాలేదు, చాలా కేసెస్ మేము ట్రీట్ చేస్తాం, ఏదో ఒక రకంగా ధైర్యాన్ని ఇస్తుంది పేషెంట్కి. చాలా ప్రేమతో సేవ చేస్తుంది. కానీ పేషెంట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తుందా? సంతోషాన్ని అనిపిస్తుంది. అంటే ప్రేమ మనకి సుఖాన్ని ఇస్తుంది, కానీ మనం ఏం చేస్తున్నాం? అందరి పట్ల, అన్నిటి పట్ల మోహాన్ని పెంచుకుంటున్నాం. పరమాత్ముడు చెప్తున్నాడు, మోహం ఉంచుకోకండి. పిల్లల పట్ల మోహం, వాళ్ళు దూరం అయితే దుఃఖం. వస్తువుల పట్ల మోహం, అవి దూరమైనప్పుడు దుఃఖం. అంటారు కదా, భగవద్గీతలో కూడా చెప్తారు, ఈరోజు నీది ఏదో అది నిన్న వేరే వాళ్ళది, రేపు మరొకరిది. వేరే వాళ్ళ వస్తువు మన ఇంట్లో ఉందనుకోండి, అది మనకు తెలుసు అది వేరే వాళ్ళది. ఎలా చూసుకుంటాం? చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అమ్మ వాళ్ళు వచ్చేవరకు ఇది మంచిగా అప్పచెప్పాలి అని. అట్లానే దాని పట్ల మోహం మనకు ఉండదు. ప్రతిసారి మనం వాడుకున్న అవసరానికి ఏముంటుంది? ఇది నాది కాదు, వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళ ఊరు నుంచి రాగానే మనం ఇచ్చేయాలి, అదే థాట్ ఉంటుంది. కాబట్టి దాని పట్ల మోహం ఉండదు. మరి మనకిచ్చినవి అన్నీ కూడా, ఈ పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, పొజిషన్, ఇవన్నీ కూడా ఎవరిచ్చినాయి? భగవంతుడు ఇచ్చినాయే అనుకున్నట్లయితే మనకి మోహం ఏర్పడదు, ప్రేమ పెరుగుతుంది. చూసుకోవాల్సిందే వీటిని మనం. ఎందుకంటే మనం ఉన్న రోజులు, మనం దీన్ని వాడుకున్న రోజులు దాన్ని సరిగ్గా చూసుకోవాలి, ప్రేమతో వ్యవహరించాలి. వస్తువుల పట్ల కూడా, లేకపోతే వ్యక్తుల పట్ల కూడా ప్రేమను పెంచుకోవాలి, కానీ మోహము ఉండకూడదు. మోహం తగ్గుతూ ఉండాలి అంటే మోహితుడైన పరమాత్ముడి పట్ల మనకు ప్రేమను పెంచుకుంటూ ఉంటే అన్ని విషయాల పట్ల మోహం అనేది తగ్గుతూ ఉంటుంది. యోగి బుద్ధి ఎప్పుడు పరమాత్ముడిని ఆకర్షిస్తుంది. పరమాత్ముడితో సర్వ సంబంధాలు, పరమాత్ముడితో సర్వప్రాప్తులు, ఇవన్నీ ఉన్నా కానీ అతడి మనస్సు అక్కడే ఆకర్షిస్తూ ఉంటాడు. ఇవన్నింటిని అనుభవిస్తూ ఉంటాడు, కానీ ఏమనుకుంటాడు? ఇది భగవంతుడు ఇచ్చింది అనుకుంటాడు. కాబట్టి దుఃఖమే లేదు. నెక్స్ట్ అహంకారం. ఇది కూడా అవసరం అనుకుంటాం. పరమాత్ముడు చెప్తున్నాడు చాలా అవసరం, ఉంచుకోండి, కానీ శుద్ధ అహంకారం ఉంచుకోవాలి. అశుద్ధ అహంకారం మనకి దుఃఖాన్ని ఇస్తుంది. నేను ఈ పొజిషన్, నేను ఇలా అందంగా ఉన్నాను, శారీరక అందము, లేకపోతే డబ్బు, పొజిషన్, వీటి అహంకారంలో ఉన్నట్లయితే అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది? పొజిషన్ ఎన్ని రోజులు ఉంటుంది? టైం అయిపోగానే వదిలేయాల్సిందే. అందం ఎన్ని రోజులు ఉంటుంది? ఏజ్ మారుతూ ఉంటే, రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి, అందం పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సరే, డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది?
కరోడ్పతి కూడా రోడ్పతి అయ్యే సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తున్నాం. భూకంపాలు, తుఫాన్లు. ఇది కూడా మనతోడు ఉండేది కాదు. మరి వీటిని చూసి మనం అహంకారపడితే ఇవి పోయినప్పుడు ఏమవుతుంది? దుఃఖపడాల్సి ఉంటుంది. అందుకని పరమాత్మ చెప్తున్నాడు, అహంకారపడు కానీ శుద్ధ అహంకారాన్ని ఉంచుకో. నేను కలెక్టర్ కొడుకునో మంత్రి కొడుకునో కాదు, నేను భగవంతుడి సంతానాన్ని, విశ్వనాథుడి యొక్క పిల్లవాడిని. నేను ఈ శుద్ధ అహంకారం, నేను శాంత స్వరూపాత్మని, నేను ప్రేమ స్వరూపాత్మని. ఎవరైనా ప్రేమ ఇవ్వకపోయినా మనం దుఃఖపడే పనే లేదు, ఎందుకంటే నేనే ప్రేమ స్వరూపాన్ని, నేనే ఇస్తే పోతుంది. మన ఇంట్లో నిండుగా ఉందనుకో వస్తువు, అప్పుడు అడుగుతామా వేరే వాళ్ళని నాకు ఇవ్వమని? మన దగ్గరే ఉంది, కావాలంటే వాళ్ళకు కూడా ఇస్తాం. మనం ప్రేమ స్వరూపులం అని ఎప్పుడైతే మనకు గుర్తుందో, వేరే వాళ్ళు నాకు ప్రేమని ఇవ్వాలి అనే థాటే లేదు, నేనే ఇవ్వాలి అనుకుంటాను. నేను ఎప్పుడైతే జ్ఞాన స్వరూపాన్ని, నేను సుఖ స్వరూపాన్ని, ఈ యొక్క శుద్ధ అహంకారం మనలో ఉంటుందో, మనం ఏ పరిస్థితికి లోబడాల్సిన పనే లేదు. అందరూ ఆటోమేటిక్గా గౌరవం ఇస్తారు మనకి. గౌరవం కావాలి అంటే కష్టం, గౌరవం మనం ఇవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనకు గౌరవం లభిస్తుంది. చూస్తూ ఉంటాం, ఎవరైనా కాళ్ళు అంటే వచ్చి తల వంచి కాళ్ళు మొక్కారనుకోండి, ఏం చేస్తాం? మనం కూడా వంగి వాళ్ళని లేపుతాం. వాళ్ళ గౌరవం మనం కూడా వంచుతుంది. మనం నమస్తే చేస్తాం ఎవరికైనా, వాళ్ళు ఏం చేస్తారు? తప్పనిసరిగా ఎంత పెద్దోళ్ళైనా తల వంచుతారు, నమస్తే చేస్తారు. అంటే మనలో ఉన్న శక్తి వాళ్ళనే ఉంచుతుంది. మనం శుద్ధ అహంకారం ఉంచుకుంటే ఆటోమేటిక్గా మన ముందు అందరి అహంకారం సమాప్తం. మనం అశుద్ధ అహంకారం ఉంటే అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. అందుకని ఒక చిన్న స్టోరీ చెప్తుంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక అగరబత్తి, ఒక క్యాండిల్ రెండు మాట్లాడుకుంటాయి. క్యాండిల్ ఎప్పుడూ అనుకుంటుంది అనమాట, నేను చూడ ఎంత తెల్లగా, ముద్దుగా, లావుగా, మంచిగా ఉన్నాను. అగరబత్తి చూడండి నల్లగా, సన్నగా ఉంటుంది అని దాన్ని ఎప్పుడు హేళన చేస్తూ ఉంటుంది. కానీ అగరబత్తి అహంకారం లేదు, అది అనుకుంటుంది టైం వస్తుందిలే అని. ఒకసారి చాలా గాలి వస్తుంది, ఏమవుతుంది? క్యాండిల్ ఆరిపోతుంది. అగరబత్తి ఏమవుతుంది? సుగంధాన్ని చుట్టూ వ్యాపిస్తుంది. ఇంకా గాలి వస్తుందంటే దూరం వరకు దాని సుగంధం వ్యాపిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే శుద్ధ అహంకారాన్ని ఉంచుకుంటామో మనం అందరికీ సుఖాన్ని ఇవ్వగలడు. ఇంకోటి శాస్త్ర గర్వం. వేదాలు, శాస్త్రాల సారాన్ని యోగి పరమాత్మ నుంచి పొందగలుగుతాడు. సారమే మన చేతిలో ఉంటుంది, వేద శాస్త్రాల సారం. కాబట్టి అట్లాంటి అహంకారం కూడా మనకి అవసరం లేదు. ఈ విధంగా రాజయోగి పరమాత్ముడి యొక్క స్మృతిలో వీటన్నిటిపైన విజయాన్ని పొందగలుగుతాడు. ఇప్పుడు మనం శక్తులను ఎలా పొందాలి? యోగంలో ఎలా వికారాలపైన విజయం లభిస్తుంది. ఇంకేం కావాలి జీవితంలో? అంతే, జీవితంలో కావాల్సినవన్నీ పొందినట్టే. అయితే యోగం చేయడానికి ఇంకా కొంత నాలెడ్జ్ అవసరం. ఇప్పుడే ఎందుకు చేయాలి యోగం? ఇంకా పనులు అయిపోయాక వచ్చి చేయొచ్చు కదా, ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు చూద్దాంలే, ఇప్పుడు పర్వాలేదు, మాకు అవసరమేమీ అంతగా లేదు, మేము ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము, చేయాల్సిన అవసరం ఏంటి? ఇదే సమయంలో పరమాత్ముడి సృష్టి మీదకి వచ్చి రాజయోగా నేర్పించాల్సిన అవసరం ఏంటి? సృష్టి యొక్క రహస్యాలేంటి? మనకు పునర్జన్మ అనేది ఉందా లేదా? ఎలాంటి కర్మలు చేస్తే ఏం జన్మ పొందుతాం? ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలను మనం ఇంకా 3 డేస్లో మనం తెలుసుకుంటాం. ఈరోజు ఏదైతే రాజయోగాన్ని నేర్చుకున్నామో ఒక 15-20 మినిట్స్ టైం స్పెండ్ చేయగలరా? అంటే ఈరోజు ఒకటి థర్స్డే, ఇక్కడ నిన్న కూడా మనం అనుకున్నాం ఆహారం యొక్క ప్రభావం. ప్రసాదము అంటే చాలా భావనతో తింటాం. ఇక్కడ కూడా ఎవ్రీ థర్స్డే పరమాత్ముడికి నైవేద్యం పెట్టి అది అందరికీ పంచడం జరుగుతుందన్నమాట. అది ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు వీడియో షో డిస్కవరీ ఒకటి, అంటే ఎలా మనం యోగం చేయాలి, దాంతో ఎలా అష్టశక్తులను మనం పొందుతాం. ఎందుకంటే చూసిన దృశ్యాన్ని మనం ఏకాగ్రం చేయడం ఈజీ,